ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే కొంచెం కరెక్షన్స్లో కనబడుతుంది కదా, మరి ఇలానే ఉంటే రికవరీ టైం ఎంతవరకు ఉంటుందంటారు? మరి ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఈ మార్కెట్ కరెక్షన్స్ అనేది? మార్కెట్లో కరెక్షన్స్ అనేది నిరంతరం వస్తూనే ఉంటాయండి. మనం 10 years సైకిల్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఒక 2 times జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ 20% పట్టడం మామూలు విషయం. డెకెడ్కి ఒకసారి ఒక 30 to 50% పట్టడం మామూలు విషయం. అండ్ విత్ ఇన్ ద 3 years కల్లా రికవరీ బాగుంటుంది మళ్ళీ ఎప్పుడైనా. సో పడ్డంత స్పీడ్గా మళ్ళీ రికవరీ ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్ గల్ఫ్ వార్ 91లో వచ్చినప్పుడు చూసుకుంటే కనుక 4 monthsలో 38% డ్రాప్ అయింది. మళ్ళీ విత్ ఇన్ ద 36 months కల్లా అంటే 300% పెరిగింది. 300%. అందుకని ఆ టైంలో చాలా పెయిన్గా అనిపించింది. బట్ ఆపర్చునిటీ ఉంటుంది. అందుకని స్టాక్ మార్కెట్లో బెస్ట్ ప్రైస్ ఎప్పుడు బ్యాడ్ న్యూస్తోనే వస్తాయి. బెస్ట్ ప్రైస్లు ఎప్పుడు కూడా మనమేమో ఆ బ్యాడ్ న్యూస్ తీసుకోలేము. బాగా పెరిగిన తర్వాత చూసుకుంటాము. బుల్ మార్కెట్లోనేమో రేట్ ఎక్కువ ఉంటుంది, గుడ్ న్యూస్తో ఉంటుంది ఆల్రెడీ. ఆ టైంలో నువ్వు ఎలాగో తీసుకోలేవు. అందుకనే ఈ పడుతున్న టైంలో డబ్బున్న వాళ్ళందరూ ఎస్ఐపీలో కొనుక్కుంటూ పోతున్నారు అనుకోండి, మంచి ప్రైస్ కదా, అది నెక్స్ట్ జరిగితే మనకు అనవసరం. బెస్ట్ ప్రైస్ కాబట్టి తీసుకుంటే పక్కన పెట్టుకుంటే పోవటం అంతే. అండ్ 3 years కనుక మెయింటైన్ చేస్తే తర్వాత నీకు ఎప్పుడు అమ్ముకోవచ్చు. సో 91లో ఇలానే వారు వచ్చింది. ఆ టైంలో కంటిన్యూస్గా 4 months మార్కెట్ పడింది. కంబైన్డ్ మూవ్ 38% పడింది. అండ్ 3 years తర్వాత మళ్ళీ 300% పెరిగింది. తర్వాత 92లో మళ్ళీ అర్షద్ మౌతా స్కామ్ వచ్చింది ఆ టైంలో. అండ్ 1 yearలో 54% మార్కెట్ పడింది. అండ్ ఇండియాకి ఫస్ట్ టైం బుల్ మార్కెట్ ఎలా ఉంటుందో పరిచయం చేసింది అని, అందుకని బిగ్ బుల్ అంటారు. అండ్ ఆ తర్వాత రికవరీ కావడానికి విత్ ఇన్ ద 3 years కల్లా మళ్ళీ 84% పెరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ 94లో రిలయన్స్ ఎఫ్ఐఎస్ ఆ టైంలో అమ్మేసింది. 27 months ఉంది అది. అండ్ 40% డౌన్ అయింది. అండ్ విత్ ఇన్ 3 years కల్లా 71% మూవ్ అయింది. అలాగే 2000లో టెక్ బబుల్స్, ఇప్పుడున్న అమెజాన్, ఎన్విడియా 90% డ్రాప్ అయినాయి. 90 అంటే ఇంకా ఐటీ పని అయిపోయింది అన్నారు. ఇప్పుడున్న ఐటీ కన్నా కూడా అప్పుడు ఇంకా ఎక్కువ అనమాట టెక్ బబుల్స్ ఆ టైంలో 2000. అండ్ మార్కెట్ 20 months పడుతూనే ఉంది. 56% పడ్డాయి. ఐటీ అయితే 90%, నాన్ ఐటీ అయితే 50% పడ్డాయి ఆ టైంలో. మొత్తం రికవరీ కావడానికి 3 years టైంలో 100% మూవ్ అయింది. రికవరీ అయ్యి ప్లస్ 100% దాకా వచ్చింది. అలాగే ఆ 2004లో అప్పుడు ఎలక్షన్ స్టాక్ వల్ల 4 months పడింది 27%. అండ్ తర్వాత 3 yearsలో 200% దాకా పెరిగింది. ఆ తర్వాత 2006లో మళ్ళీ ఎఫ్ఐఎస్ సెల్ ఆఫ్ 1 monthలోనే 28% డ్రాప్ అయింది. తర్వాత 70% పెరిగింది విత్ ఇన్ 3 years కల్లా. ఇప్పుడు 2008లో మళ్ళీ అమెరికన్ హౌసింగ్ ఫైనాన్స్ వచ్చింది. ఆ టైంలో ఫైనాన్షియల్ క్రైసిస్ 14 months పడింది, 22% డ్రాప్ అయింది. విత్ ఇన్ 3 years కల్లా 58% పెరిగింది. అలాగే 2020లో చైనా స్లో డౌన్ అని చెప్పేసి 2 months పడింది 16%. మళ్ళీ విత్ ఇన్ 3 years కల్లా 52%. హిస్టరీ ఏం చెప్తుందంటే మార్కెట్ ఎన్ని ప్యానిక్లు గురైనా సరే 3 years టైం వస్తే యావరేజ్ మీద ఒక 80 to 200% పెరిగిందని చెప్తుంది. ఓకే. అందుకని ఇప్పుడు మనం 26లో ఉన్నాం కదా, 27, 28, 29 కల్లా ఇప్పుడుతో పోల్చుకుంటే ప్లస్ 100 నుంచి 200% పైన ఉంటాం. కాకపోతే పబ్లిక్ ఎప్పుడు షార్ట్ టర్మే గుర్తుంటుంది, లాంగ్ టర్మ్ అన్ని మర్చిపోతూ ఉంటారు అనమాట. అందరూ ఏంటంటే పడ్డానికి ఒక రీజన్స్ ఎత్తుకుంటూ ఉంటారు. బట్ హిస్టరీలో చూస్తే ఇప్పటికీ బోల్డ్ అని రీజన్స్ ఉన్నాయి. ఏదో సార్ పడుతూనే ఉంది, రికవర్ అవుతూనే ఉంది. అంటే ఇది వాలటిలిటీ అసెట్ క్లాస్. మనం నిరంతరం ఇలాంటి వీడియోస్ బోల్డ్ అని చేయాల్సి ఉంటుంది ముందు రోజుల్లో కూడా. ఏదో ఒక న్యూస్తో పడతా ఉంటే మళ్ళీ రికవర్ అవుతూ ఉంటాయి, పడతా ఉంటే రికవర్ అవుతూ ఉంటాయి. కొన్ని సెక్టర్స్ ఎప్పుడు హాట్గా ఉంటాయి, కొన్ని సెక్టర్స్ ఎప్పుడు డల్ అవుతూ ఉంటాయి. అండ్ మనం ఎగ్జాక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ కానీ మీకు తెలిసిన ఏరియాలో ఆ ప్రొడక్ట్స్ కొనుక్కుంటూ పోతా ఉన్నాం అనుకోండి, పెరిగినప్పుడే అమ్మేసుకోవచ్చు. ఇప్పుడు టెంపరీగా అవును డ్రాడౌన్స్ జరుగుతున్నాయి. మేబీ 2-3 monthsలో మళ్ళీ రికవర్ అవ్వచ్చు మార్కెట్, లేదా 6 months రికవర్ అవ్వచ్చు. ఇదే ఇండియన్ మార్కెట్ లీస్ట్ పడింది మిగతా వాటితో పోల్చుకుంటే, ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి పెద్ద పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి. బట్ వెస్టర్న్ కంట్రీస్ బాగా పడతాయి. సో ఈ కరెక్షన్స్ అనేవి బట్ డిఫరెంట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందంటే? డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. ఎటు వచ్చి ఏంటంటే కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్కి లాస్ట్ 2-3 years నుంచి వచ్చిన వాళ్ళకి మార్కెట్లోకి కొంచెం పెయిన్గా గురవుతారు. ఎందుకంటే వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. అంటే మార్కెట్ అనగానే కొన్న కాంచి మూవ్ అవ్వాలనుకుంటారు, స్టాక్స్ అలా మూవ్ అవ్వవు, 2 months వాలటిలిటీ గ్రో అవుతాయి. అంటే కాబట్టి ఇది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. వీటితో పోల్చుకునేటప్పుడు ఏంటంటే డెట్ ఫండ్స్ కానీ లేదా రియల్ ఎస్టేట్ కానీ అయితే ఇంత ఉండదు టూ మచ్గా, ఎందుకంటే మనం రోజు చూడం కదా. బట్ ఈ కోర్స్ అట్టు కాదు, ఎవ్రీడే లైవ్లో కనపడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని సెల్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. బట్ ఇవన్నీ కామనే మార్కెట్. లాంగ్ టర్మ్ లో ఉన్న వాళ్ళకి అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటున్నారు. ఏముండదు, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి సైకిల్ నేచర్ 4 చూసుంటారు కదా. కోవిడ్ అప్పుడు మనం మార్చి మంత్ ఒకసారి 38% డ్రాప్ చూసాం.
వెంటనే రికవర్ అవ్వలేదు ఆ సంవత్సరం ఎండింగ్ కల్లా అందరికీ 10% ప్లస్ వచ్చింది కదా. ఎస్. అట్లా ప్యానిక్స్ అన్ని టెంపరీ అండ్ రికవరీ ఎప్పుడు కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట. కాకపోతే పేషెన్స్కి అప్పటిదాకా ఉండాలి, ఎస్. పేషెన్స్ అప్పటిదాకా ఉండాలి. ఎక్కువ మంది ఏంటంటే లివరేజ్లో కొంటారు, మార్జిన్ ట్రేడింగ్లో కొంటారు, అండ్ టైం ప్రెజర్ తోటి ఉంచుకోలేక అప్పుడు దాకా మధ్యలో డ్రాప్ అవుతారు, అందువల్ల లాస్ అవుతున్నారు. బట్ మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ ఇలాంటివి కొంటే అసలు జీరో అయిన హిస్టరీ లేదు వాటికి, నేను అంటుంది అది. ఎస్. వాటికి ఏం జీరో అవుతుంది, ఎక్కడ జీరో అవుతుంది చెప్పండి. అంటే ఇప్పుడు వచ్చే కరెక్షన్స్ అన్ని కూడా టెంపరీ అనుకోవచ్చు అంటారు అయితే. ప్రతిదీ టెంపరీ. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కొలాప్స్ అయ్యేంత బ్యాడ్ న్యూస్ ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇండియన్ జీడిపి గురించి ఎంత తగ్గుతుంది, అది చాలా పైన ఉంటుంది. అండ్ ట్యాక్స్ కలెక్షన్ తగ్గుతుంది గవర్నమెంట్కి, అది కూడా తగ్గట్లేదు. మంత్లీ జిఎస్టీ కలెక్షన్ 2 lakhs దాటుతున్నాయి. అండ్ అందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు సంవత్సరానికి. ఏమి నెగిటివ్ ఉంది ఇక్కడ? ఒక అసెట్ క్లాస్ ఈక్విటీ ఒకటే అప్ అండ్ డౌన్ అవుతుంది అంతే కదా. గోల్డ్ ఏమైనా తగ్గుతుందా, సిల్వర్ ఏమైనా తగ్గుతుందా, పెట్రోల్ ఏమైనా తగ్గుతుందా? అట్లేం లేదు, ప్రతి అసెట్ ఎంతకంత మూవ్ అవుతుంది. Yes. బట్ ప్రతి అసెట్కి ఆ నేచర్ ఉంటుంది కాబట్టి అప్ అండ్ డౌన్ అవటం ప్రస్తుతానికి ఇది అవుతుంది అంతే. ఇది ఫ్రీక్వెన్సీగా అవుతుంది మిగతా వాటితో పోల్చుకుంటే. అందుకని మనం పడ్డాటికి రీజన్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అది ఏదో కాన్సెప్ట్ నువ్వు ఖచ్చితంగా వస్తుంది, డ్రాప్ అవుతుంది. చైనా వారు అప్పుడు జరిగింది, ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా జరిగింది. చిన్నవి కాబట్టి త్వరగా రికవర్ అయింది, ఈసారి కొంచెం పెద్దది కాబట్టి ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ. కాకపోతే ఈసారి ఏంటంటే గల్ఫ్ షట్ డౌన్ అయింది కంప్లీట్గా. గల్ఫ్ వార్ అప్పుడు కూడా గల్ఫ్ షట్ డౌన్ అవ్వాలి, ఈసారి అయింది. అది మళ్ళీ రికవరీ కావడానికి 1 month పట్టింది. అది ప్రపంచం ఆల్టర్నేట్ చూసుకోవడం చాలా టైం పట్టింది. అందుకని దీని ఎఫెక్ట్ నెక్స్ట్ 4-5 months ఖచ్చితంగా ఉంటుంది. అంటే 1 quarter రిజల్ట్స్ వరకు ఉంటుంది దీని ఎఫెక్ట్ వరకు. కాబట్టి ఈసారి కొంచెం సివియర్గా ఉంటుంది గల్ఫ్లో కాబట్టి. అండ్ ఇంపోర్ట్ చేసుకునే దేశాలు మాత్రం ఎఫెక్ట్ అయింది. పర్టికులర్ కొరియా, జపాన్, ఇండియా, చైనా మేజర్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం 30% అక్కడి నుంచి తెచ్చుకుంటాం. అంటే పర్టికులర్గా అగ్రికల్చర్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే యూరియా, అమోనియా ఇలాంటి మన తట్టించి రావాలా, ఇవి డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఎఫెక్ట్ అయ్యే ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. బట్ మార్కెట్ ఇటన్నిటి డిస్కౌంట్ చేసుకుంటూ ముందు పోతూనే ఉంటుంది. అందుకని బిజినెస్ ఈవెన్ $120 per barrel ఉన్నప్పుడు రన్ అయింది. ఇప్పుడు 80 దగ్గర ఉన్నప్పుడు మన ప్యానిక్ గురి అంతేం లేదు. ఆ బిజినెస్ అప్పుడు కూడా రన్ అయింది, అప్పుడు ప్రాఫిట్ వచ్చేసింది. నేను చెప్పాలంటే ఆయిల్ ప్రైస్ పెరగడానికి స్టాక్ మార్కెట్ ప్రాఫిట్కి డైరెక్ట్ నువ్వు లింక్ చెప్పలేము. ఎందుకంటే ప్రతి బిజినెస్ కూడా వాళ్ళు రా మెటీరియల్ హెడ్జింగ్ అని చేసుకుంటారు, లేదా రా మెటీరియల్ని కస్టమర్ కన్నా పాస్ చేస్తా పోద్ది. అంతేగాని లాస్ట్లో భరించుకుంటూ వాళ్ళు ట్రేడ్ ఎవరు ఇన్వెస్ట్ చేయరు కదా. అందుకని లాంగ్ టర్మ్లో అన్ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందు పోతూనే ఉంటాయండి. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ది థింగ్. దీస్ ఆర్ ఆల్ టెంపరీ. అండ్ పడతా ఉంటే రికవర్ అవుతా ఉంటే ముందు పోతూ ఉంటాయి. కాకపోతే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కాబట్టి ఎక్కువ లాంగ్ పెయిన్ భరించాల్సి వస్తుంది అంతే. అందుకని లివరేజ్ లేకుండా అండ్ మ్యూచువల్ ఫండ్స్ ETF తీసుకున్న వాళ్ళు పెయిన్గా గురవాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఎప్పుడు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అవి బ్యాలెన్స్ వేలో ఉంటే ఇంత టూ మచ్ పడవన్నమాట. దోస్ ఆర్ బెస్ట్ వన్. వాలటిలిటీ టాలరేట్ చేసుకోలేరు అనే వాళ్ళందరికీ. సో వ్యూవర్స్, మీకున్న ప్రతి డౌట్ని సార్తో మాట్లాడి క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మరి బెస్ట్ ఇండెక్స్ ఫండ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ETFs ఏంటి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎంత రిటర్న్స్ వస్తాయి, బెస్ట్ షేర్స్ ఏమున్నాయి, బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి, మరి మీరు కనుక ఈ వెబినార్లో కనుక జాయిన్ అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బెస్ట్ బిజినెస్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి మార్చ్ 14-15 తారీఖులో ఈవినింగ్ 6 to 9 నిర్వహించబోయే క్లాసెస్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇమీడియట్లీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.